ఆరుద్ర నక్షత్రం వారికి మరి జీవితంలో పెద్ద మార్పులను చూస్తారు. భావోద్వేగాలు బలంగా ఉంటాయి. లోపల చాలా డీప్ వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, తీవ్రమైనటువంటి ఆలోచన, రీసెర్చ్ మైండ్ వీరికి కూడా. సో రహస్యాలు తెలుసుకోవాలని అనేటువంటి ఆసక్తి ఉంటుంది. ఏం జరిగింది, ఏమైంది, ఎట్లా ఉన్నది, వారికి ఎట్లా ఉన్నది, ఏమన్నాడు, ఇగో ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారు ఇంకా ఏమిటంటే చాలా తెలివైనటువంటి వారు అని చెప్పుకోవచ్చును. రీసెర్చ్ అదేవిధంగా అనాలసిస్లో బలమైనటువంటి వారు, కొత్త ఐడియాలు సృష్టిస్తారు. కష్టాల్లో నిలబడేటువంటి శక్తి కలిగినటువంటి వారు, ఇతరులకు సహాయం చేస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా కొంత నెగిటివ్ ఏమిటయ్యా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, కోపం త్వరగా రావడం, అదేవిధంగా మూడ్ స్వింగ్ ఎక్కువ, ఒంటరిగా ఉండడం ఇష్టం, డిప్రెషన్కు గురయ్యేటువంటి అవకాశాలు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో భావోద్వేగాలు బలంగా ఉంటాయి వీరికి. సో కెరీర్ అనుకుంటే రాహు ప్రభావం వల్ల టెక్నాలజీ కావచ్చును, మోడర్న్ ఫీల్డ్స్ బాగా సూట్ అవుతాయి వీరికి. ఐటీ, సాఫ్ట్వేర్, డేటా సైన్స్, రీసెర్చ్, సైకాలజీ, అదేవిధంగా మెడికల్, జ్యోతిష్యము, ఆధ్యాత్మికం, ఎలక్ట్రానికల్స్ రిలేటెడ్, ఫిల్ము, విఎఫ్ఎక్స్, టెక్నాలజీ, మీడియా రంగము ఇవి బాగా ఉంటాయి. సో తప్పకుండా ప్రేమలో డీప్ ఎమోషన్స్గా ఉంటారు వీరు. చాలా అటాచ్మెంటు, అదేవిధంగా సరైనటువంటి అర్థం చేసుకునే పార్ట్నర్ వీరికి లభించాలి. ఈ యొక్క మిథున రాశి వారు నెంబర్ 2లో జన్మించినట్టయితే, ఒకవేళ నెంబర్ 2, 20 ఇలా 20వ తారీఖు, 2వ తారీఖు, అదేవిధంగా 29వ తారీఖు జన్మించిన వీరికి కొంచెం భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ఎమోషనలు, ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోవాలి. చిన్న వయసులో కష్టాలు, ఆలస్యం వివాహం మంచిది మీకు. చిన్న వయసులో కష్టాలు, ఆఫ్టర్ 30 తర్వాత చక్కటి గ్రోత్, 35 తర్వాత మంచి స్థిరత్వం ఉంటుంది. జీవితంలో సడన్గా మార్పులు,